ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. నిన్న టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక ఓర్వలేని తనంతో నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైనా బదనాం చేయాలి, ఏదో ఒక మాట మాట్లాడాలి, పబ్లిక్లో ఏదో ఒక బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు భరించలేకపోతూ ఉన్నారు. నిన్న 523 సర్వే నెంబర్ మీద మాట్లాడిండ్రు. 523 సర్వే నెంబర్ సంబంధించింది గవర్నమెంట్ సర్వే నెంబర్. అదైతే అసైన్ ల్యాండ్. అసైన్ ల్యాండ్కి సంబంధించి వాళ్ళు ఎమ్మెల్యే గారిని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అసైన్ ల్యాండ్స్ గురించి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ, సంబంధించిన పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద మొత్తం ఎంక్వైరీ పెట్టి వాళ్ళు దాంట్లో చొరవ తీసుకొని వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు. దానికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ముఖ్యంగా 523(c)(3)లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి వారు కానీ పేదవారు కానీ ఎవరైనా సరే ఈరోజు అనవసరంగా మధ్యవర్తులు దళారులు నిజంగా వాళ్ళను మోసం చేసి మొత్తం ప్రజా భూములను, గవర్నమెంట్ భూములను, ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. దుర్వినియోగం అయిపోతున్న ఉద్దేశంతో నిజంగా ప్రభుత్వ అధికారులు చేసిన ఒకటి చర్య అది. అలాంటి టైంలో కూడా ఇప్పుడు ఒకటే మేము ఆ బ్లైండ్స్ కానీ ఇంకెవరైనా కానీ పేదవారికి ఎవరికైతే ఉన్నారో ఆ ప్లేస్లో ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామని కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైనా పేదవారు వారికి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి, వారికి ఇందిరమ్మ ఇల్లు అక్కడే కట్టించిస్తామని కూడా చెప్పింది. మళ్ళీ ఎంక్వైరీ చేసినా రీఎంక్వైరీ చేసినా వాళ్ళు పేదవాళ్ళు అవుతారు. వాళ్ళకు మళ్ళీ పట్ట సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు డెవలప్మెంట్స్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ ముఖ్యంగా ఎలక్షన్ వస్తుందని ఆయన సందడి చేసి ఎన్నో ప్రొసీడింగ్స్ లేకుండా ఎన్నో చిన్న పేపర్ పట్టుకొని అన్ని శంకుస్థాపనలు చేసింది. ఈరోజు 100 కోట్లు వచ్చినాయి అన్నారు. 100 కోట్లు ఎక్కడ ఉన్నాయి? మేము వెతికినాం. 100 కోట్లు ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి మాకు అవకాశం ఉందని ఇమీడియట్గా ప్రభుత్వం వచ్చినప్పుడు వెతికితే ఎక్కడ కూడా ఒక చిన్న పేపర్ దొరకలేదు. మాకు బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేదు, ఫైనాన్స్ క్లియరెన్సే లేదు దానికి. ఈరోజు మా ఊరారులో మొన్న అందరం కూడా చూస్తూ ఉన్నాం. నేను ఈరోజు వరకు 49 వార్డులలో దాదాపుగా 39 వార్డులు, దాదాపుగా 30-40 వార్డుల దాకా తిరిగిన. ఎక్కడ చూస్తే ఎక్కడి సమస్యలు అక్కడనే పేరుకుపోయి ఉన్నాయి. ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? డెవలప్మెంట్ జరిగితే ఎందుకు ఇబ్బందులు వస్తాయి మనకి? పైన చేసిన అందాలు మా మెరుగులు తప్ప లోపల ఎక్కడ కూడా పనులు జరగడానికి మేము నిదర్శనంగా మేము మొన్న చూసినాం. మొత్తం పాలమూరు ప్రజలకు కూడా కనపడతా ఉంది. ఈరోజు మా ఊళ్ళో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నిన్న పండగ జరిగింది. అందరూ అన్నదమ్ములా కలిసి చేసుకున్నాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసి మంచిగా పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇంత శాంతియుతంగా ఉంది. ఏదైతే మీరు శ్రీకాంత్ గౌడ్ మీద మీరు కేసు పెట్టినట్టున్నారు, శ్రీకాంత్ గౌడ్ను పెట్టాలి అని నిజంగా నిశ్చయించుకుంటే ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరైనా కూడా నిశ్చయించుకుంటే A1గా పెడతారు, A4గా పెట్టరు. ఒకసారి మీరు గమనించాలి. దానికి ఎమ్మెల్యే గారికి ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. అదంతా పోలీసు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో అనవసరంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మాత్రం మాట్లాడద్దు. ముఖ్యంగా ఈరోజు పాలన గురించి తీసుకుంటే ఎమ్మెల్యే గారు మొన్నటికి మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే ఇమ్మీడియట్గా 345 కాల్ చేసి ఏం జరుగుతుంది, ఏంది ఫ్లడ్స్ అంటే మాట్లాడి ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరిని అలర్ట్ చేస్తే మేము మా కౌన్సిలర్లు, అధికారులు అందరూ కూడా అలర్ట్ చేసి ఆయన క్యాంపస్లో కూర్చొని ఆయనంతకు ఆయన పోయి షో చేసి ఫోటోలకు వీడియోలకు పోకుండా అందరిని అప్రమత్తం చేసి అందరి రెవెన్యూ అధికారులను కానీ, మున్సిపల్ సిబ్బందిని కానీ, కౌన్సిలర్స్ కానీ, చైర్మన్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అందరూ అలర్ట్ చేసి దాంట్లో భాగస్వాములను చేసి అందరిని కూడా చేసి ఆ ఫ్లడ్స్ను 3 గంటల్లో అరికట్టడానికి చూసిండు ఆయన.
అంటే వారి పాలన ఏముందంటే నేనొక్కడినే కాదు అందరూ ఒకటై పనిచేస్తే సక్సెస్ అవుతాం అనే ఒక ఉద్దేశంతో ఉన్నవాడు. అనవసరంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని మాట్లాడితే బాగుండదు, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారి విషయంలో కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకుల మీద మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం బాగుండదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీకాంత్ గౌడ్ విషయంలో మనీ సంబంధించిన లావాదేవీలు జరగటం దృష్టికి వచ్చిందే మన అక్యూజ్డ్ ఏమైనా తెచ్చారు. దీని గురించి మాకు తెలియలేదు లేదు. ఓన్లీ రెవెన్యూ పోలీస్ వాళ్ళే దీన్ని విచారణ చెప్తా ఉన్నారు. అంటే చెప్తున్నా చేర్చాలంటే ఏ ఎందుకు వెళ్తారు. ఈరోజు మా దురదృష్టవశాత్తున మా దాంట్లోనే ఉన్న మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక నాయకుడి పేరు కూడా చేస్తే కూడా మేము దాంట్లో సార్ కలగ చేస్తాం. ఒక్కసారి దీన్ని మీరు గమనించాలి దీన్ని. కాబట్టి దానికి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు చేస్తుంటే దాంట్లో ఏలు పెట్టద్దు అన్నట్టుగా సార్ ఉన్నాడు. అందరం కూడా అదే దానికి మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. కాపీ చూపించారు వాళ్ళు నిన్న మీడియా. కంప్లైంట్ కాపీలో ఎక్కడ లేదు శ్రీకాంత్ పేరు. చేర్చిండ్రు, తర్వాత చేర్చిండ్రు పార్టీ ప్రోత్సాహం. కంప్లైంట్ కాపీ కాదు, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడిన ఫోటోలకు వీడియోలకు పోకుండా అందరిని అప్రమత్తం చేసి అందరి రెవెన్యూ అధికారులను కానీ మున్సిపల్ సిబ్బందిని కానీ కౌన్సిలర్స్ కానీ చైర్మన్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అందరూ అలర్ట్ చేసి దాంట్లో భాగస్వాములను చేసి అందరిని కూడా చేసి ఆ ఫ్లడ్స్ను 3 గంటల్లో అరికట్టడానికి చూసింది ఆయన. అంటే వారి పాలన ఏముందంటే నేనొక్కడినే కాదు అందరూ ఒకటై పనిచేస్తే సక్సెస్ అవుతాం అనే ఒక ఉద్దేశంతో ఉన్నవాడు. అనవసరంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని మాట్లాడితే బాగుండదు, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారి విషయంలో కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకుల మీద మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం బాగుండదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీకాంత్ గౌడ్ విషయంలో మనీ సంబంధించిన లావాదేవీలు జరగటం దృష్టికి వచ్చిందే మన అక్యూజ్డ్ ఏమైనా తెచ్చారు. దీని గురించి మాకు తెలియలేదు లేదు. ఓన్లీ రెవెన్యూ పోలీస్ వాళ్ళే దీన్ని విచారణ చెప్తా ఉన్నారు. అంటే చెప్తున్నా చేర్చాలంటే ఏ ఎందుకు వెళ్తారు. ఈరోజు మా దురదృష్టవశాత్తున మా దాంట్లోనే ఉన్న మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక నాయకుడి పేరు కూడా చేస్తే కూడా మేము దాంట్లో సార్ కలగ చేస్తాం. ఒక్కసారి దీన్ని మీరు గమనించాలి దీన్ని. కాబట్టి దానికి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు చేస్తుంటే దాంట్లో ఏలు పెట్టద్దు అన్నట్టుగా సార్ ఉన్నాడు. అందరం కూడా అదే దానికి మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. కాపీ చూపించారు వాళ్ళు నిన్న మీడియా. కంప్లైంట్ కాపీలో ఎక్కడ లేదు శ్రీకాంత్ పేరు. చేర్చిండ్రు, తర్వాత చేర్చిండ్రు పార్టీ ప్రోత్సాహం. కంప్లైంట్ కాపీ కాదు, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడింది మొత్తం వీడియో రికార్డెడ్ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడింది వాళ్ళ దగ్గర తీసుకున్న ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ రికార్డెడ్, ఆ స్టేట్మెంట్ ఉంది. ఎవరు కంప్లైంట్ చేసింది కాదు. ఈరోజు లోపలికి పోయిన వాళ్ళందరి మీద కంప్లైంట్ ఏం చేయలేదు. వీళ్ళు విచారణ జరుపుతారు. ఆ విచారణలో భాగంగా వాళ్ళే చెప్పారు, దాంట్లో ఉన్న అక్యూజ్డ్ ఎవరైతే వాళ్ళే చెప్పారు. వాళ్ళు మాట్లాడిన వాయిస్ మొత్తం వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కేసు చేశారు. ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ మీద కేసు క్లోజ్ అయిపోతే 10,000 మందితో ధర్నా చేస్తారట. మరి ఎట్లా దీన్ని ఎట్లా చూసి ఇప్పుడు గతంలో ఒకసారి మీరు గమనించాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గారు ఆయన అనుకుంటే ఎవరినైనా తిక్కోలని చేస్తారు. స్టీఫెన్ రవీంద్ర గారినే తిక్కోలని చేసిండ్రు, కేసీఆర్నే పిచ్చోళ్ళని చేసిండ్రు, కేటీఆర్ని ఈరోజు తిక్కోని చేయనికే ఇదొక దాని పేరుతోనో కేటీఆర్ను హరీష్ రావును తీసుకొచ్చి హంగామా చేద్దామని చూస్తున్నాడు. ఆ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా కొన్ని కేసుల మీద అందరికీ అవగాహన ఉంది. ఆయన ఏం చెప్తే అది రాసిండు. ఆయన ఏం చెప్తే స్టీఫెన్ రవీంద్ర అంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఆయనను కూడా తప్పుదోవ పట్టించడం అనేది మన కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆయన తిమ్మిని బొమ్మను చేయగలుగుతాడు, బొమ్మను తిమ్మిని చేయగలుగుతాడు. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు వాస్తవమా అవాస్తవం అనేది ప్రజలే గమనించాలి. కూల్చిన సందర్భంలో చాలా మంది స్థానికేతలు ఏదైతే నల్గొండ జిల్లా చెందిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొంత స్థానికులు ఒక 10 నుంచి 15 మంది వరకు కూడా బ్లైండ్స్ వికలాంగులు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ పరంగా మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడేమైనా న్యాయం చేసే అవకాశాలు? వాళ్ళు ఎక్కడి వాళ్ళైనా సరే మన మహబూబ్నగర్లో వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి స్థానికేతరులైనా వాళ్ళు మన దగ్గరనే నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకైనా ఇక్కడి వాళ్ళకైనా ఎవరికైనా సరే వాళ్ళు పేదవాళ్ళు అర్హులైన వారికి వాళ్ళు ఖచ్చితంగా మాత్రం పట్టాలు ఇచ్చి అదే పట్టాల ప్లేస్లో ఇందిరమ్మ ఇళ్ళని కట్టిస్తామని చెప్పి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 523 సర్వే నెంబర్లో కూల్చివేతలు పారదర్శకంగా జరిగినప్పటికీ కూడా అక్కడ రాజవీళ్ళలో కూల్చివేత జరిగి వాళ్ళు మౌలిక వస్తువుల కల్పనలో ఏం చేయలేకపోయారు. దాన్ని చెప్పండి. మౌలిక వసతులు కల్పించడానికి మేము రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టినాం.
వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసినాము, కొన్ని ఫంక్షన్స్ అన్న 2 ఫంక్షన్స్ తీసుకొని ఏర్పాటు చేసినాము. రాజకీయం చేయడానికి వాళ్ళని అక్కడనే కూర్చొని ఇప్పుడు ఎవరైనా వసతులు కల్పించాలి వాళ్ళకు అంటే ఒక దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని సెట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారు, కానీ ఆ ప్లేస్లోనే ఉండి వాళ్ళను రాజకీయం చేయనికే ఏదో హంగామా చేయనికే సృష్టించారు తప్ప మేము అన్ని వసతులు కల్పించాము. మేము మనకి ఎమ్మెల్యే మంచోడే, కానీ 9 నెలల్లో ఏం చేసిండు అసలు ఇట్లా ఈ అభివృద్ధి కుంటుపడింది అని అంటున్నారు వాళ్ళు. అప్పటికప్పుడే 10 ఏళ్ల నుంచి జరగని 9.5 ఏళ్ళు 10 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి 9 నెలలలో జరుగుతుంది అంటే దాని గురించి సిస్టమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే డెవలప్మెంట్స్ ఏంది, ఫండ్స్ ఏంది, సిస్టమ్ ఏంది, వర్క్స్ ఏంది, ప్రాబ్లమ్స్ ఏంది అనే విషయం మీద ఇప్పుడు మొత్తం ఒక అవగాహన తీసుకోవడానికి కొంత టైం పడుతుంది కదా. అప్పటికప్పుడే పిల్ల పుట్టినప్పుడే పెద్ద అయిపోదు కదా, అంచెలంచెలుగా అడుగులు వేసుకుంటూ ఉంటుంది కదా. అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చేసి ఒక దాని మీద ఐడియాలజీకి వచ్చేసాం. పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి ఏం చేయలేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కూడా కేసులు పెడుతున్నారు ఎమ్మెల్యే అని అంటున్నారు. ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మీద ఎవరెవరి మీద కేసులు అయిందో మీరే పత్రికాముఖంగా మీకు అందరికీ తెలుసు. గతంలో ఉన్న నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఒకసారి మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఏమైనా నిజంగా కూడా ఏమైనా తప్పుడు కేసులు కానీ తప్పుడుగా కానీ ఎక్కడైనా ఇబ్బందులు కలిగి కేసులు పెడుతున్నారా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా చేస్తున్నారా? మీరు కూడా చెప్పండి. గతంలో ఎలాగుండే స్వేచ్ఛగా తిరిగేది లేకుండే, వాడి షాప్లో వాడు ఏదో అమ్ముకునేది లేకుండే, వాడు బతికేది లేకుండే, వాడు మాట్లాడితే స్వేచ్ఛగా గ్రౌండ్లో ఈరోజు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ చెప్తున్నారు వాళ్ళు, మేము స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామయ్యా, మేము మాట్లాడాలంటే పక్కన వెళ్ళిపోయి ఎవరు చెప్తున్నాం అనుకుంటున్నాం, మేము ప్రశాంతంగా మాకు ఇష్టం ఉన్నది మాట్లాడుతున్నాం, ఇష్టం ఉన్నది జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది మామూలు అని పెద్దలే చెప్తున్నారు. ఈరోజు ప్రశాంతంగా మామూలు ఉందనేది మీకు తెలియదా? ఆ రోజు ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులు పెట్టి ప్రతి ఒక్కరి మీద మూలిగితే కేసు, నవ్వుతే కేసు, ఏడిస్తే కేసు. ఈరోజు అలాగే జరుగుతుందా? మీరు ఒకసారి గమనించాలి. కంప్లైంట్ ఒకటి, అధికారులు కూల్చేసిండ్రు, ఓకే, స్థానిక శాసనసభ్యులుగా ఉండి పరామర్శించలేదు. సరే, అధికారులు కూల్చేసిండ్రు, స్థానిక శాసనసభ్యులు పోయి పరామర్శించాలి కదా నిరుపేదలను. అలా ఎందుకు? మేము మా తమ్ముడు నిత్యావసర సరుకులు ఇచ్చినాం, వాళ్ళని ఆదుకోనికి ప్రయత్నం చేసినాం, భోజనాలు ఏర్పాటు చేసినాం, మా మీద కేసులు అని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు నిజంగా కూడా వాళ్ళే నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చిండు. ఆయన స్థాయిలో ఆయన హామీ ఇచ్చిండు. మా స్థాయిలో మేము కూడా ఖచ్చితంగా కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పి మీకు న్యాయం చేస్తామని చెప్పి మేము కూడా హామీ ఇచ్చాం. వాళ్ళు నేరుగా వచ్చి కలిసిండు. వాళ్ళు శ్రీకాంత్ గౌడ్ ఉన్నారని పోలీసు అధికారులు చెప్తున్నారు. పోలీసు అధికారులకు మీ పార్టీ తరఫున ఏం చెప్తారు? ఖచ్చితంగా విచారణ చేయమని చెప్తారా? ప్రతి దాంట్లో మనం తలదూర్చడం ఇందాక చెప్తున్నాం కదా, వాళ్ళలాగా ప్రతి దాంట్లో నిజంగా తప్పు ఉండి చట్టానికి ఎవరు చుట్టం కాదు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. పోలీసులకు ఆర్డర్ చేయడానికి ఎవరు వాళ్ళు పోలీసు తన పని తాను చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. గతంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చేయాలైనా మాజీ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ జరిగేది. అక్కడికి వెళ్ళి కలెక్టర్ పని ఆయన్నే, కావల్కారి పని ఆయన్నే, ఇంజనీర్ పని ఆయన్నే అన్నీ చెప్పేవాడు. ఈరోజు